చేశాను, ఎంతో సహాయం చేశాను, అయినా వీళ్ళే, నేను నా ద్వారా ఎవరు సహాయం పొందుకున్నారో వాళ్ళే ప్రధానమైన శత్రువులు అయిపోయారు. మీకు విషయం తెలుసా, జీవితంలో పెద్ద శత్రువులు ఎవరో తెలుసా? నీ వలన అధికముగా మేలు పొందిన వాడే. నీ వలన సహాయం పొందుకున్న వాడే పెద్ద శత్రువు అయిపోతాడు. నువ్వెంతో ప్రేమిస్తావు, కానీ వాళ్ళ నుంచి ద్వేషం ఎదురవుతుంది. నువ్వెంతో వాళ్ళతో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తావు, కానీ వాళ్ళు మాట్లాడరు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, మనుష్యులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేస్తేవి. దేవుడే చేశాడు. మేము అగ్నిలో పడిపోయామయ్యా, నీళ్ళలో పడిపోయామయ్యా. ఎందుకు? దేవుడే పడగొట్టాడు. ఎందుకు? నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడం కొరకు.